అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఏంటంటే సేవింగ్స్ ప్లాన్ అని కాదు కానీ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం మనము. నేను స్కీమ్ అయితే తీసుకున్నానండి. లాస్ట్ మంత్ తీసుకున్నాను స్కీమ్ అయితే. సో ఒక 10,000 రూపీస్ స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మరి స్కీమ్స్ లాభమా నష్టమా అనే డౌట్స్ కూడా మీకు ఉంటాయి. గోల్డ్ కాయిన్స్లో రూపంలో తీసుకుంటే మనం సేవ్ చేసుకోవచ్చా, లేకపోతే స్కీమ్స్ ద్వారా మనము అమౌంట్ కనుక సేవ్ చేస్తే గోల్డ్ అనేది తీసుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో క్లారిటీ ఇస్తాను. నిన్న కూడా ఒక సిస్టర్ అయితే చెప్పారు, గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని సేవ్ చేసుకొని ఆర్నమెంట్ చేసుకునే బదులుగా స్కీమ్ కట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి. కరెక్టేనండి, అది కూడా కరెక్టే. కాకపోతే దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను ఈరోజు వీడియోలో. నేను ఏ చెప్పినా కూడా ఏంటంటే, నేను మిడిల్ క్లాస్ అలాగే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా తీసుకోవాలి గోల్డ్ అనే దాని గురించి అనమాట. ఈ ప్లానింగ్స్ కానీ మనం ఏదన్నా చేసినా కూడా నేను స్కీమ్కి గోల్డ్ కాయిన్స్ కొనడానికి డిఫరెన్స్ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ ఫాలో అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపీ ప్లానో, 2 రూపీస్ ప్లానో, 3 రూపీస్ ప్లానో, 10 రూపీస్ ప్లానో ఏదో ఒకటి ఫాలో అవుతున్నారు. నిన్న ఒక ప్లాన్ అయితే నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టున్నాను, చూడండి ఒకసారి. అది మంత్లీ ప్లాన్, అంటే 30 డేస్కి అయ్యే ప్లాన్ అనమాట. 10, 20, 30 ఇట్లా మనం సేవ్ చేసుకుంటూ వస్తాం కదా. సో అలా సేవ్ చేసినప్పుడు మనకి ఎంత అవుతుంది? నెలకు 600 రూపాయలే అవుతుంది. 600 రూపాయలతో స్కీమ్ అయితే ఎక్కడా లేదనమాట. ఇంతకుముందు ఉండేయండి కొన్ని జ్యువెలరీ షాప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. 500, 1000 నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే లేవు. మ్యాక్సిమం కొన్ని అయితే ఇప్పుడు 1000 నుంచి కొన్ని ఉన్నాయి, అంటే సిబిజే ఇలాంటి వాటిల్లో ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. లాస్ట్ టైం కనుక్కున్నప్పుడు అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 5000 నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని జ్యువెలరీ షాప్లు అయితే 5000 కూడా తీసేసి డైరెక్ట్ 10,000 కూడా పెడుతున్నారన్నమాట. కొన్ని రెప్యూటెడ్ గోల్డ్ షాప్స్ కూడా అలా పెడుతున్నాయి. సరే, ఇప్పుడు మనం గోల్డ్ కాయిన్ కరెక్టా లేకపోతే స్కీమ్ కరెక్టా అనేది గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు గోల్డ్ కాయిన్ తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఒక చిన్న ప్లాన్ నుంచి స్టార్ట్ చేస్తే, నేను చెప్పినట్టుగా నిన్నటి చెప్పిన ప్లాన్గా స్టార్ట్ చేసాం అనుకోండి, 600 రూపాయలే సేవ్ చేయగలం మనం నెలకి. అలా 600 చేసినప్పుడు మనకు 1 ఇయర్కి 7,200 అవుతుంది. ప్రెసెంట్ 7,200కి మనం గోల్డ్ కాయిన్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాం అనమాట. అంతే కదా, కొనలేమన్నమాట. సో ఇలాంటప్పుడు ఏం చేసుకోవచ్చు మనము? ఆ 7,000 రూపీస్కి మనకి ఈ 0.25 గ్రామ్స్ ఇట్లా ఉంటాయి కదా, అలా గోల్డ్ కాయిన్ తెచ్చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ నెలలో మనం కొనగలిగాము. నెక్స్ట్ మంత్ కొనలేకపోవచ్చు. మన దగ్గర ఆ అమౌంట్ వేరే దానికి ఉపయోగించి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉండి ఇంట్లో హెల్త్ కండిషన్స్ బాగాలేకో దానికి మనం అమౌంట్ యూజ్ చేసేస్తాం. మనం నెక్స్ట్ మంత్ గోల్డ్ కాయిన్ కొనలేము. మళ్ళీ సేవింగ్స్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ అట్లా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొనుక్కోగలం. అలా కొనుక్కునేటప్పుడు గోల్డ్ అనేది మనకి ఎంతో కొంత సేవ్ అవుతూ ఉంటుంది. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్, అట్లా సేవ్ అవుతూ మనం గోల్డ్ అనేది సేవ్ చేసుకోగలము. ఒక ఆర్నమెంట్ కావాలనుకున్నప్పుడు ఒక 8 గ్రాములు అట్లా అయిన తర్వాత ఒక చిన్న ఆర్నమెంట్ ఏదో ఒకటి తీసేసుకోవచ్చు. అదే స్కీమ్ అనుకోండి, మనం నెల నెల కంపల్సరీ కట్టాలి. ఫినాన్షియల్ పొజిషన్ బాగుండాలి. అంటే మన స్తోమత ఎంత ఉందో మనం అంతే కదా వేస్తాము. 5,000 వేస్తే నెల నెల 5,000 కట్టాల్సిందే. అంటే కొంతమందికి ఆ 5,000 కూడా కట్టలేని పరిస్థితి ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళు స్కీమ్కి వెళ్ళారంటే చాలా ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే, స్కీమ్స్ అనేవి ఏంటంటే ఎవరు రెగ్యులేట్ చేయరండి. గవర్నమెంట్ ఏం రెగ్యులేట్ చేసే స్కీమ్స్ కాదవి. మధ్యలో ఏదైనా ప్రాబ్లం అయితే ఏంటి పరిస్థితి? ఆ స్కీమ్ కట్టేటప్పుడే మనం కంపల్సరీగా మనం కేవైసీ తీసుకుంటాం కదా. అంటే ఈ స్కీమ్ మధ్యలో ఆగిపోయినా కూడా నా నామినీ ఒకరు కడుతుంటారు ఈ స్కీమ్ని, ఆ నామినీకి మీరు ఇవ్వాలి అనేవి కంపల్సరీ మీరు తీసుకోవాలి. లేకపోతే స్కీమ్స్ చాలా ప్రాబ్లం అవుతాయి మధ్యలో. సో స్కీమ్ కట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట ఇవి. అవి ఎందుకంటే ఎవరు రెగ్యులేట్ చేయలేరు కదా. వాళ్ళు చాలా పెద్ద అమౌంట్సే మనం స్కీమ్స్ కడతా ఉంటాం. మనలాంటి వాళ్ళు చాలా మంది కడతారు కదా. మనం 10,000 కడితే 20,000 కట్టేవాళ్ళు ఉంటారు, 25,000 కట్టేవాళ్ళు ఉంటారు, 30,000 కట్టేవాళ్ళు ఉంటారు. అంటే పెద్ద పెద్ద ఆర్నమెంట్స్కి సేవ్ చేసే వాళ్ళు ఉంటారు. లైక్ ఉడ్డానము, ఇట్లా నక్షీవని ఇట్లాంటి వర్క్స్ ఉండేవి, ఇట్లాంటి పెద్ద పెద్ద జ్యువెలరీ వాటికి సేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవి ఎవరు రెగ్యులేట్ చేయరు. మధ్యలో ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి? సో అందుకే స్కీమ్ కట్టేటప్పుడు కూడా పర్టికులర్ స్టోర్ని మనం చూస్ చేసుకునేటప్పుడు కూడా రెప్యూటెడ్ స్టోర్ అయి ఉండాలి. మీకు ఇప్పుడు కూడా ఇంకో డౌట్ రావచ్చు, రెప్యూటెడ్ స్టోర్స్ లైక్ కొన్ని ఉన్నాయి, జ్యువెలరీ షాపులు కూడా కొన్ని ఎత్తేసి ఉన్నాయన్నమాట. నేను పేర్లు అయితే మెన్షన్ చేయదలుచుకోలేదు. ప్రకాష్ రాజ్ గారు ఇట్లా కొన్ని ఉన్నా కూడా పోయి ఉన్నాయి. మీకు తెలిసే ఉంటుంది, న్యూస్లో బాగా సర్క్యులేట్ అయ్యాయి ఆ టైంలో. సో అంటే పెద్ద జ్యువెలరీ షాపులు కూడా స్కామ్ జరుగుతుందని కూడా. ఎందుకు నేను కొన్ని జ్యువెలరీ తీసుకున్న వాటికి మొన్న రీసెంట్గా నా ఇయర్ రింగ్ కలెక్షన్ చేసినప్పుడు కూడా చెప్పా, అక్కడ బాగాలేదండి గోల్డ్, ఇంకా అందుకే అక్కడ ఆపేసాను నేను కొనడం అని కూడా చెప్పా. అలాంటి షాప్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద దానికి నాగార్జున గారు బ్రాండ్ అంబాసిడర్ ఇలాంటి వాటిల్లో కూడా కొన్ని మోసాలు జరుగుతూ ఉన్నాయి.
సో అందుకని మనం తీసుకునేటప్పుడు గోల్డ్ అయినా సరే, గోల్డ్ స్కీమ్స్ అయినా సరే నమ్మకం ఉండే షాప్స్లో తీసుకోవాలి. మ్యాక్సిమం రెప్యూటెడ్ జాయిల్కాస్, మలబార్ ఇట్లాంటి వాటిలో తీసుకుంటూ ఉంటారు. నేను స్కీమ్ తీసుకున్నది అయితే నకోడా జ్యువెలర్స్ అండి. అది ఫేమస్. నకోడా జ్యువెలర్స్ అనేవి ఒక బ్రాంచ్ కాదు, చాలా ఉంటాయి. అండ్ అలాగే మాకు బాగా తెలిసిన పర్సన్ కాబట్టి మేము తీసేసుకున్నాం అనమాట. నేను తీసుకుంది కూడా 11 మంత్ స్కీమ్ అయితే తీసుకున్నాను. 12th మంత్ వాళ్ళే అక్యుములేట్ చేస్తారు అమౌంట్. స్కీమ్స్లో కూడా మనం తీసుకునేటప్పుడు 2 డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి, మనం ఈ మంత్ కట్టామనుకోండి, ఇప్పుడు 10,000 కట్టాను, 10,000కి ఎంత అయితే జ్యువెలరీ వెయిట్, ఎంత వెయిట్ అయితే మనకు వస్తుందో గోల్డ్, అది ఈ మంత్ వాళ్ళు మన దగ్గర మన అకౌంట్లోకి పెడతారనమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ 10,000కి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో ఆ రోజు గోల్డ్ వెయిట్ మనకి అక్యుములేట్ చేస్తారు. ఇది ఒక స్కీమ్. అట్లా కాకుండా ఇంకోటి ఉంటుందండి. అదేంటంటే అందుకే స్కీమ్ కట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి కట్టుకోవాలి మీరు. మొత్తం మనం అమౌంట్ కట్టేసిన తర్వాత 11 మంత్స్ కట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని పర్సంటేజ్లు ఉంటాయి, అంటే బోనస్లని ఇట్లా ఉంటాయి కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈ అమౌంట్ ఎంతైతే కట్టామో ఆ అమౌంట్ మొత్తానికి ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో దానికి తగ్గట్టు ఇస్తారు. అది మనకి నష్టము. సో ఈ రోజు ఎంత ఉందో ఆ వెయిట్ వేసేది మనం ఎప్పుడైనా తీసుకోవాలి. అందుకే స్కీమ్ కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడిగి ఎట్లా ఈరోజు ఈ మంత్ కడితే ఈ మంత్కి నాకు వెయిట్ పడిపోతుందా, నెక్స్ట్ మంత్ ఆ డబ్బులకి అంత వెయిట్ పడిపోతుందా గోల్డ్ నా అకౌంట్లో అనేది మీరు తెలుసుకోవాలన్నమాట. సో అదొకటి స్కీమ్ కట్టేటప్పుడు. నేను ఈరోజు చెప్పాలనుకున్న డిఫరెన్స్ ఇదే అనమాట. గోల్డ్ కాయిన్ తీసుకునే బదులు స్కీమ్ కట్టేసుకుంటే సరిపోద్ది కదా అన్న వాళ్ళకనమాట ఇదైతే. సో కట్టుకోవచ్చండి. స్కీమ్ నిజంగా ఒక మంచి పద్ధతి. ఎందుకంటే మనం నెల నెల కొంచెం భయంగా ఖచ్చితంగా జమ చేస్తాం డబ్బులు. ఈ మంత్ నేను స్కీమ్ కట్టాలి కదా, లేకపోతే పరిస్థితి మధ్యలో ఆగిపోతే ఏంటి అని చెప్పి కొన్ని ఖర్చులు తగ్గించుకొని మనం స్కీమ్ అయితే కట్టేస్తాం. అలా కాకుండా ఏదన్నా నిజంగా చాలా పెద్ద ఎమర్జెన్సీ వచ్చింది, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ టైంలో ఏదనేది కూడా మనకు తెలియదు కదండి. అప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా అమౌంట్ అనేది కడతాము, అది దాచి ఇది దాచి కడతాము. అలాంటప్పుడు ఇబ్బంది అయింది అనుకోండి, ప్రాబ్లం అయిపోద్ది కదా. అందుకని గోల్డ్ కాయిన్ చెప్తాను అనమాట. ఎందుకంటే ఈరోజు డబ్బులు ఉన్నాయి, ఈరోజు గోల్డ్ కాయలు కొనుక్కోవాలనుకున్నాము, వెళ్తాము తెచ్చేసుకుంటాము గోల్డ్ కాయిన్. నెక్స్ట్ మంత్ లేవు, సైలెంట్గా ఉంటాము. ఆ తర్వాత మళ్ళీ సేవింగ్ స్టార్ట్ చేసుకుంటాం, మళ్ళీ ఆ నెక్స్ట్ మంత్ కొనుక్కోవడానికి ట్రై చేస్తాం. సో గోల్డ్ కాయిన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. పెద్ద వస్తువులైనా చేయించుకోవచ్చు, లేదా చిన్న ఆర్నమెంట్స్ ఏదైనా తీసుకోవడానికి కూడా మనకి గోల్డ్ అప్పటికప్పుడు ఉంటుంది. కాకపోతే ఈ గోల్డ్ అనేది తాకట్టు పెట్టడానికి కుదరదు అనమాట. మనం ఆర్నమెంటే తెచ్చుకోవాలి ఖచ్చితంగా. అవి తాకట్టు పెట్టడానికి కుదరదు. అదొక ప్రాబ్లం ఉంటుంది గోల్డ్ కాయిన్లో. మళ్ళీ దేనికైనా అండి, మనం ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రోస్ కాన్స్ రెండూ ఉంటాయి. అంటే లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది అనమాట. కాకపోతే ఇప్పుడిప్పుడే గోల్డ్ సేవింగ్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మాత్రం గోల్డ్ కాయిన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. లేదు మేము స్కీమ్ కట్టుకోగలము, నెల నెల మేము కష్టపడగలం స్కీమ్ కోసం అంటే మాత్రం గో ఫర్ ద స్కీమ్ అనమాట. స్కీమ్కి వెళ్ళిపోవచ్చు మీరు 5,000 నుంచి స్టార్ట్ చేసేవి కూడా ఉన్నాయి. సిబిజీ ఇట్లాంటి వాటిలో అయితే 5,000 ఉంది. నేను కట్టిన దగ్గర అయితే నేను కట్టిన దగ్గర కూడా 5,000 నుంచి ఉంది. బట్ నేను 10,000 ఆప్ట్ చేసుకున్నాను. నా కూడాలో తీసుకున్నాను. నేను తీసుకున్నది ఒక మంచి జ్యువెలరీలో అనమాట. అంటే షాప్ అయితే, ఈ స్టోర్ అయితే చాలా మంచి పేరుంది కాబట్టి నా కూడాకి నేను అక్కడే తీసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు నేను కట్టిన దానికి ఇంకా ఎక్స్ట్రా పార్టీ ఏదైనా ఆర్నమెంట్ నచ్చినా, నాకు నచ్చుతాయి అక్కడ ఆర్నమెంట్స్ అయితే బాగానే ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ చూస్తున్నాను. నేను మా పాపకి ఒక ఆర్నమెంట్ అయితే చూసొచ్చాను. లాస్ట్ టైం మీరు చూసే ఉంటారు. నేను చోకర్ అయితే చూస్తున్నాను అనమాట. నాకు బాగా నచ్చింది, దానికోసమే నేను కట్టేసి వచ్చాను. సో తీసుకుందామని చెప్పి. లేదు ఆ రోజు నాకు అది కాకుండా ఇంకేదన్నా నచ్చిన ఆ అమౌంట్లో నేను అది తీసుకోవడానికి కూడా రెడీ అయ్యి నేను స్కీమ్ అయితే కట్టేసి వచ్చాను అనమాట. సో అట్లా స్కీమ్కి గోల్డ్ కాయిన్కి ఉన్న స్మాల్ డిఫరెన్స్ ఇదే అనమాట. మనం కట్టుకోగలము అంటే గో ఫర్ ద స్కీమ్ అండి. లేదు మేము నెల నెల ఎంతో కొంత దాచుకొని గోల్డ్ కాయిన్ తీసుకొని ఆ తర్వాత నేను ఆర్నమెంట్ చేయించుకుంటానంటే హ్యాపీగా ఆర్నమెంట్ చేసుకోవచ్చు. ఇంకొకరు కూడా అడిగారండి, ఒక సిస్టర్ డౌట్ అయితే, ఇప్పుడు మనం తీసుకున్న గోల్డ్ కాయిన్స్ అదే షాప్లోనే చేయించుకోవాలా, లేకపోతే వేరే షాప్స్లో అయినా తీసుకుంటారంటే హ్యాపీగా తీసుకుంటారండి. గోల్డ్ ఎక్కడైనా గోల్డే. మనం తీసుకునేది 24 క్యారెట్ గోల్డ్ తీసుకుంటే బెటర్ అనమాట. ప్యూర్ గోల్డ్ అదైతే మనకి. కాకపోతే మనం తీసుకునేది మళ్ళీ ఆర్నమెంట్ రూపంలో 22 క్యారెట్సే. కాకపోతే దీనికి కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తాయి. మనం పెట్టిన దానికి 24కి కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది, 22కి తక్కువ వస్తాయి అనమాట. సో అంతే. లాస్ట్ టైం మా పాపకి ఒక ప్రైజ్ అయితే వచ్చిందనమాట. గోల్డ్ కాయినే వచ్చింది. ఒక 5 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అయితే వస్తే దాన్ని నేను అలా తీసి పెట్టి ఉంచాను. అదేంటి కంప్లీట్గా 22 క్యారెట్స్ అనమాట. ప్యూర్ కాదు, 24 కాదనమాట, 22. అంటే అది ఒక ఆర్నమెంట్ లాగే ఇంకా లెక్క. సో మనం ఎప్పుడైనా సరే కాయిన్ తీసుకునేటప్పుడు 24లో తీసుకోవాలి, 22 తీసుకోకండి. 22లో మనం ఆర్నమెంటే వస్తుంది, 24లో కాయిన్ తీసుకోండి. ప్యూర్ కాబట్టి మనకు కొంచెం అమౌంట్ కూడా
వస్తుందన్నమాట. ఇంకా చాలా చెప్తానండి. ఎందుకంటే నేను చాలా వాటిలో ఇన్వెస్ట్ చేసున్నాను. అది మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే క్లియర్‌గా అడిగేయండి. నేనైతే ఇన్ఫర్మేషన్ యాక్యురేట్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో కూడా ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా దయచేసి కమెంట్స్‌లో చెప్పండి. ఎందుకంటే మన వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా సేవ్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. సో, దాన్ని బట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుందని మీతోటి అడుగుతున్నాననమాట. ఓకేనా? సో, అది మొత్తానికైతే. సో, గోల్డ్ కాయిన్‌కి, స్కీమ్‌కి ఉన్న డిఫరెన్స్. స్కీమ్ కట్టుకోమనే చెప్తాను. అఫోర్డ్ చేయగలిగే వాళ్ళైతే. ఎందుకంటే నెల నెల కొంచెం మనకి వృధా ఖర్చులు పోకుండా నేనైతే అన్నెసెసరీగా చాలా స్పెండ్ చేస్తాననమాట అమౌంట్. సో, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను సేవింగ్స్ చేయాలి, ఇట్లా అన్నెసెసరీగా ఖర్చు పెట్టకూడదు అని చెప్పి. సో, ఇదొక పద్ధతనమాట. నాకు ఇప్పుడు నెల అయ్యేసరికి భయమేస్తది కాబట్టి, నేను అమౌంట్ కట్టాలి అక్కడ అనే ఇది ఉంటది కాబట్టి, నేను అక్కడ అమౌంట్ కట్టేయాలి కాబట్టి, ఇక్కడ కొంచెం తగ్గించుకుంటా ఇంట్లో ఖర్చులు. సో, అలా నేను ప్లాన్ చేసి స్కీమ్ అయితే ప్లాన్ చేసుకున్నాను. అది కూడా ఇంకోటండి, స్కీమ్ కట్టేటప్పుడు కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ షాప్‌కైనా ఎళ్ళండి, ఏ జ్యువెలరీ షాప్‌కెళ్ళినా వెళ్ళండి. అందరూ ఆల్మోస్ట్ ఫాలో అయ్యేది 2 స్కీమ్స్ అండి నేను చెప్పినట్టుగా. కాకపోతే అటు ఇటు మార్చి మార్చి చెప్తారు గానీ, అవే స్కీమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ స్కీమ్ కట్టేటప్పుడు ఆ 2 ఉంటాయి నేను చెప్పినట్టుగా. ఒకటి వెయిటేజ్ ప్రకారం మనకి ఆ రోజుకి ఆ రోజు ఏసుకునేది. ఆ మంత్‌కి ఆ మంత్ మనకి జమ అవుతా ఉంటది. ఇంకోటొచ్చేసి మొత్తం అమౌంట్‌కి లాస్ట్‌లో ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతుందో అటు 11 మంత్స్ తర్వాత అప్పుడు తీసుకునేది ఉంటదనమాట. సో, ఈ 2 ఉంటాయి ఆల్మోస్ట్ స్కీమ్స్ అనేవి. సో, అదొకటి. ఇంకోటేందంటే మనకి స్కీమ్ కట్టడం వల్ల ఏంది అంటే ఈ తరుగు, ఈ మజూరీలు ఇవన్నీ పోతాయి గదా! వేస్టేజ్‌వి. సో, అదొక బెనిఫిట్ అనమాట మనకి. ప్రాఫిట్ అదొకటి. కానీ జీఎస్టీ అయితే కామన్ ఇంక. జీఎస్టీని మనం అదైతే తీయలేము మనం ఎక్కడైనా. కాయిన్ కొన్నా గూడా జీఎస్టీ పెట్టుకోవాల్సిందే మనము. ఈ ఇదేంటంటే ఒకేసారి ఎళ్లి కొనలేని వాళ్ళకండి ఈ సేవింగ్స్ అన్నీ గూడా మనము ఒకేసారి 2,00,000, 3,00,000 పెట్టి పెద్ద పెద్ద వస్తువులు మనం తీయలేము. అలాంటప్పుడు ఏంటంటే ఇలా సేవింగ్స్ చేసుకోవాలి తప్పదు. మీరేదన్నా ఇప్పుడు స్కీమ్ కట్టాలి అనుకుంటే గోల్డ్ షాప్‌కి వెళ్తారు కదా! వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకోండి అక్కడ అసలు ఏ వస్తువు మీరు తీసుకోవాలనుకుంటున్నారనేది ఒక పిక్ తీసేసుకోండి. సో, వాళ్ళనే మళ్ళా అడగండి. నేను స్కీమ్ కడతాను దీనికోసంగా. ఇదే నాకు మళ్ళీ ఒకవేళ ఈ పీస్ లేకపోతే ఆ టైంకి నాకు ఇదే తయారు చేసి ఇస్తారా అని అడగండి. వాళ్ళు తయారు చేసి ఖచ్చితంగా ఇస్తారు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం అక్కడే కొనాలి గదా! వాళ్ళకి రిటెన్షన్ గావాలి. కస్టమర్ రిటెన్షన్ గావాలి కాబట్టి ఖచ్చితంగా అయితే చేసిస్తారనమాట. సో, అందుకని మీరు ఏ వస్తువైతే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని దానికి స్కీమ్ కట్టడం ట్రై చేయండి. ఒక 4,00,000 వస్తువు తీసుకోవాలనుకుంటున్నారంటే దానికి తగ్గట్టు స్కీమ్ కట్టుకోండి. ఏదన్నా చిన్న జుంకీలు అట్లాంటివి కొంచెం ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువగా హెవీ వెయిట్ జుంకీలు ఇవి వస్తున్నాయి గదా! వాటికైతే మీరు కొంచెం ఇట్లా 10,000, 15,000 స్కీమ్స్ తోటి వెళ్ళిపోవచ్చు చక్కగా. అలా కాకుండా కొంచెం పెద్ద వస్తువు తీసుకోవాలనుకుంటే పెట్టుకోవాల్సొస్తుంది. 25,000, 30,000 వరకు నెల నెల కట్టుకోవాల్సొస్తుందనమాట. వర్కింగ్ వుమెన్స్‌కైతే పెద్ద ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మనలాగా హోమ్ మేకర్స్ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితదనమాట. నెల నెల అంత మొత్తంలో కట్టాలంటే. సో, స్మాల్ స్కీమ్‌కే వెళ్ళాలనమాట మనము. అలా వెళ్ళి అంటే ఇన్ని నెలలని మనం కట్టుకుంటే ఆ అమౌంట్ అక్యుములేట్ అవుతా ఉంటది. దాన్ని మనం ఎక్స్‌టెన్షన్ చేసుకునే పద్ధతి కూడా ఉంటుంది. అది కూడా మీరు గోల్డ్ షాప్‌లోనే మీకు చెప్తారు గూడా. ఇన్ని నెలలు కట్టాను. నేను ఈ స్కీమ్‌ని ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటున్నాను అడిగితే చేస్తారు గూడా అనమాట. అన్నిట్లో ఉండకపోవచ్చు. కొన్నిట్లో ఉంటుంది. అలా కూడా ఉంటుంది. ఆ పద్ధతి కూడా ఉంటుంది. సో, అడిగి తెలుసుకోండి. మాకు తెలిసిన షాపు ఇక్కడే పక్కనే ఉంది. ఇళ్ళ దగ్గరే ఉంటది అని చెప్పే షాప్స్‌లో స్కీమ్స్ కట్టడం చాలా డేంజర్ అండి అవి. ఎప్పుడు ఎత్తేస్తారో తెలీదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద షాప్స్‌కే మనము గ్యారంటీ లేదు. చిన్న చిన్న వాటికి మనం ఎలా ఇవ్వగలము? సో, అదొకటి కొంచెం జాగ్రత్తగా జూసుకోండి. ఇంకా మన అనుకునే వాళ్ళైతే మనం ఏం చేయలేం గానీ, కొంచెం జాగ్రత్త అనమాట. అసలు తెలిసి తెలియకుండా అయితే స్కీమ్స్ కట్టకండి బయట. కొంచెం రెప్యూటెడ్ షాప్స్‌లో, స్టోర్స్‌లో తీసుకోవడానికి ట్రై చేయండి స్కీమ్స్ అయితే. ఓకేనా? సో, ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసున్నా ఖచ్చితంగా నాకైతే కమెంట్స్‌లో చెప్పండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో, ఇది ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.